ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థన ద్వారా మన హృదయాల్ని దేవుని మాటల కొరకు సిద్ధపరచుకుందాం. ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాట్లాడే దేవుడుగాను ఉన్నందుకై స్తోత్రాలు తండ్రి. నీ మాటలు మాకు బలం ఇస్తాయి అయ్యా, నీ మాటలు మాకు జీవాన్ని కలుగజేస్తాయి అయ్యా. మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా అందరితో మరొకసారి మాట్లాడు, మమ్మల్ని దర్శించు, మమ్మల్ని ధైర్యపరచు, ఆదరించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం. ధైర్యం వహించి పని జరిగింపుము. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 28:10. బీ స్ట్రాంగ్ అండ్ డూ ఇట్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. మరి ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నారా? మరి ఏ పనైనా చేయాలనుకుని చేయలేకపోతున్నారా? అంటే ఇది జరుగుతుందో లేదో కాబట్టి నేను ఎందుకులే ప్రయాసపడ్డం, లేకపోతే నేను ఎందుకులే ఆరంభించడం, దీంట్లో నాకు సక్సెస్ వస్తుందో రాదో, నేను విజయాన్ని రుచి చూస్తానో లేకపోతే అపజయాన్ని చూస్తానో, ఇలా ఎన్నో కన్ఫ్యూజన్స్, అలాగే ఎన్నో భయాలు హృదయంలో ఉండొచ్చండి. అయితే దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనం చూసినప్పుడు ధైర్యం తెచ్చుకొని దేవుడు ఏం చేయమంటున్నాడంటే పని జరిగించు. దేవుడు చెప్తున్న మాటను మనం విన్నప్పుడు, మన పనిని మనం మొదలుపెట్టినప్పుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చేది కూడా దేవుడే. ఎన్నోసార్లు దేవుడి చిత్తం లేకుండా, దేవుడి ఇష్టం లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రయత్నం చేసావేమో, దాంట్లో విఫలమైపోయావేమో. అయితే ఆ విషయాన్ని బట్టి నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లయితే మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు, మరి చేయాలనుకున్న పనిని మొదలుపెట్టు. అది ఏ పనైనా కూడా దేవుడే విజయాన్ని ఇస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడి చిత్తానుసారంగా మనం చేసినటువంటి పనుల్లో కూడా అనేకమైన ఆటంకాలు వస్తాయండి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. అసలు దేవుడని చేయమన్నాడా ఈ పని? మరి దేవుడు చేయమంటే ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి? దేవుడు చేయమంటే ఎందుకు నాకు ఇంత ప్రాబ్లంగా ఉంది అని చెప్పి చాలాసార్లు మనం కలవరపడిపోతూ ఉంటాం. మరి దేవుడు చేయమన్న పనులు మనం చేస్తున్నప్పుడు అనేక సార్లు సాతాను మధ్యలో వచ్చి మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ పని మన జీవితంలో జరగకూడదని, ఆ కార్యం మనం జరగకూడదని చెప్పి ఎన్నో ఆటంకాలు తెస్తూ ఉంటాడు. అయితే సాతానుని విషయంలో మనం ఖండిస్తూ, ఎదిరిస్తూ మరి ముందుకు సాగాలి ప్రార్థన ద్వారా. సరే, మరి నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయించు వచ్చిరి, సగం మంది ఈటెలను, బల్లెములను, విల్లను, కవచములు ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదుల్లో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారు, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి. ఇక్కడ దేవుని భక్తుడైనటువంటి నెహమ్యాను చూస్తున్నాము. దేవుడి యొక్క మందిరాన్ని నిర్మిస్తున్న సమయంలో కలుగుతున్న ఆటంకాలని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడి చిత్తానుసారంగానే తనున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ యెరూషలేములో తిరిగి దేవుని మందిరాన్ని నిర్మిస్తున్న సమయంలో మరి ఎన్నో ఆటంకాలు, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు కలిగించారు నెహమ్యాకి. అయితే అలాంటి సమయంలో వాళ్ళు ఎలా ఆ యొక్క గోడలు నిర్మించారనే విషయాన్ని మనం ఇందాక చూసాం. కొంతమంది సగం మంది పని చేస్తున్నారు, సగం మంది వాళ్ళ చేతుల్లో ఈటలు అన్నీ పట్టుకొని యుద్ధానికి రెడీగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా కొంతమంది ఒక చేతిలో బెల్లం అవి రెడీగా పట్టుకొని ఒక చేత్తోనే గోడ కడుతున్నట్లుగా చూస్తున్నాం. మరి ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు పరిస్థితులు బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ బట్టి వాళ్ళ పని ఆపలేదు. కానీ మరి ఆ యొక్క యెరూషలేము యొక్క గోడల్ని వాళ్ళు నిర్మిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ దేవుడి యొక్క మందిర పనులు జరుగుతుంటే ఇన్ని ఆటంకాలు. మరి దేవుడే చెప్పాడు కదా నెహమ్యాకి, మరి ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి రాజుకి కనికరం పుట్టించి నెహమ్యాకి హెల్ప్ చేసే విధంగా దేవుడే సహాయం చేసి అక్కడ నుంచి, ఆ ప్రాంతం నుంచి తిరిగి యెరూషలేముకి తీసుకొచ్చి మరి ఇంత గొప్ప పని మొదలు పెడితే నెహమ్యాకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరాశపడలేదు, ఎక్కడ కూడా వెనుదిరిగి చూడలేదు. కానీ దేవుని పనిని నమ్మకంగా చేసినప్పుడు ధైర్యముతో తన ప్రాణాలు తనని చంపుతారని ఎన్నో రకాలుగా మరి వచ్చినప్పటికీ పరిస్థితులు ఎక్కడ కూడా నిరాశపడలేదు. ధైర్యంతోనే ముందుకు సాగుతూ వచ్చాడు నెహమ్యా. తనతో ఉన్నవాటి వారందరినీ కూడా బలపరుస్తూ ఆ యొక్క పనిని జరిగించారు. అద్భుత రీతిగా ఆ యొక్క నిర్మాణం అనేది ముగించబడింది. నెహమ్యా గ్రంథము 6వ అధ్యాయము మరి 15వ వచనంలో చూసినట్లయితే, ఈ ప్రకారముగా ఏలీలు మాసమున 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయెను. 16వ వచనంలో చూసినట్లయితే, అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎలాగనగా ఈ పని
మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునిరి. మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా నెహమ్యా ఎక్కడ కూడా వెనుదిరగకుండా మరి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటూ మరి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. 52 డేస్లో ఆ ప్రాకారాన్ని కట్టాడు, యెరూషలేం ప్రాకారాన్ని. మరి అక్కడ ఉన్నటువంటి అన్యజనులు ఎవరైతే అడ్డుపడ్డారో ఆ యొక్క ప్రాకారం కట్టకుండా, అలాగే ఎంతమంది శత్రువులుగా మరి నెహమ్యా ఎదుట నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏమొచ్చిందంట, ఆ ధైర్యం వచ్చింది. మరి వీళ్ళకి ఎందుకు ఇంత ధైర్యము అనేది వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు అక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళ శత్రువులు ఈ పని దేవుని వల్లనే జరిగిందని వాళ్ళు తెలుసుకొని భయపడినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు నువ్వు కూడా దేవుడితో కలిసి ఏ పనైనా చేస్తే నీ చుట్టూ ఉన్నవారు మరి నీ కలవరపరుస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా ఏమైతే ఉన్నాయో మరి నువ్వు చెయ్యకుండా ఆటంకపడినవన్నీ కూడా వాళ్ళందరూ కూడా చూస్తారనమాట. దేవుడే నీ పక్షంగా ఉండి ఈ కార్యం చేశాడని. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి కలిగి ఉండు, అంతేకాకుండా దేవుడితో కలిసి నడుచు, దేవుడితో కలిసి పని చెయ్యి. అప్పుడు నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ఇక్కడ నెహమ్యా జీవితంలో అనేకమైన ఆటంకాలు వచ్చాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చాయి, అనేకమైనటువంటి కఠిన పరిస్థితులు వచ్చాయి. ఎంత కష్టమండి ఒక చేతితో ఈట పట్టుకొని ఒక చేతితో కన్స్ట్రక్షన్ చేయాలి అంటే. ఆలోచించండి ఒకసారి, అది సాధ్యమేనా? మరి సగం మంది మరి వర్క్ చేస్తుంటే సగం మంది కాపలా కాస్తున్నారు, మళ్ళీ వాళ్ళు సగం మంది కాపలా కాస్తే సగం మంది వర్క్ చేస్తారు. అంటే మరి ఒక్కసారి అయిపోవాల్సిన వర్క్ అంతా కూడా డబల్ అయింది. అయినప్పటికీ కూడా 52 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేయగలిగారంటే మరి దేవుడి కృపను బట్టి సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ కార్యాలైనా మరి జరగకుండా పోస్ట్పోన్ అయిపోతున్నాయేమో, ఏ పనులకైనా ఆటంకం అనేది జరుగుతుందేమో, అయితే నెహమ్యా వలె పట్టు విడవకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి, పట్టు విడవకుండా ముందుకు సాగు. మరి దేవుడు తగ్గిన సమయంలో ఉత్తరం ఇస్తాడు. ఏ విధంగా అన్యులు, శత్రువులు మరి దేవుడే ఈ కార్యము చేశాడు అని చెప్పి చూసి ఆశ్చర్యపడ్డారో, భయపడ్డారో దేవుని బట్టి, అలాగే ఈరోజు నా జీవితంలో దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యాలు, మరి ఆయన చేసేటువంటి ఆ గొప్ప పనిని బట్టి మన చుట్టూ ఉన్న వారు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని మన ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి దేవుడు ముందుకు అడుగు వెయ్యి అంటే, నువ్వు అడుగు ముందుకు వేసినప్పుడు ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి, దేవుడు నీతో ఉన్నాడు. విజయము ఆయన ఇచ్చేది, మనం తెచ్చుకునేది కాదు. కాబట్టి దేవుడు నీ పక్షంగా ఉన్నాడని, అలాగే విజయాన్ని ఇస్తాడని నువ్వు నమ్మినట్లయితే నెహమ్యా ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడో అలాగే మనం కూడా అంత గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఒక సాక్షిగా దేవుడి కోసం నిలబడాలని, నిన్ను బట్టి దేవుడి నామానికి మహిమ తెచ్చుకోవాలని, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు దేవుడు గొప్పతనం ఏంటో ఎరగాలనే దేవుడు ఈరోజు నువ్వు అనేకమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ చాలాసార్లు అనుమతిస్తాడు. అయితే ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు నీతో ఉన్నాడని తెలుసుకునే రోజు నువ్వు చూస్తావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. కాబట్టి నువ్వు ఏ పని చేస్తూ ఈరోజు అధైర్యంగా ఉన్నట్లయితే ఆ ధైర్యాన్ని విడిచిపెట్టు, ధైర్యం వహించు. నీ పని ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే చేయాలనుకుని దేవుడు తలంపు ద్వారా, దేవుడు ప్రేరేపణ ద్వారా, దేవుడు చిత్తానుసారంగా నువ్వు మొదలు పెట్టావో ఆ పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు నీతో ఉన్నాడు, విజయం ఇస్తాడు. ఆ నమ్మకంతో నువ్వు ముందుకు సాగు. ఎక్కడ కూడా నిరాశపడద్దు, ఎక్కడ కూడా కృంగిపోకుండా నీ అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళు. దేవుడి యొక్క అద్భుతమైన విజయాన్ని నువ్వు చూస్తావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. ధైర్యం వహించండి అని చెప్పావు తండ్రి. ఈరోజు ఎవరైతే ఏ పని విషయంలో అధైర్యపడి జరిగించకుండా ఆగిపోయినారో ప్రభా, పనులన్నింటినీ తిరిగి మొదలు పెట్టడానికి కృపనివ్వండి. వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో, వాళ్ళు చేసిన పనుల్లో ప్రభా అద్భుతమైన విజయాన్ని ఇవ్వండి. ఈ విధంగా నెహమ్యాని చూసినప్పుడు శత్రువులు, అన్యులు అవి దేవుడే ఉండి పని చేశాడు అని చెప్పి వాళ్ళు మహిమపరిచారో, అంతేకాకుండా భయపడ్డారో, ఆ ప్రభువా ఆ గొప్ప కృప మమ్మల్ని చూసినప్పుడు కూడా ఇతరులు నిన్ను మహిమపరిచే విధంగా ఉండుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.